కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినా అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అధికారానికి తిరుగులేదు. భాగస్వామ్య పక్షాలన్నీ తమ పరిమితులను తెలుసుకుని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాయి. ప్రధానమంత్రికి పోటీగా ఇతర భాగస్వామ్య పక్ష నాయకులు ప్రకటనలు చేసే సాహసం చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ బలం పైన ఆధారపడి ప్రధాని మోదీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని అధికారాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. రాష్ట్రంలో పరిస్థితి వేరుగా ఉంది. జనసేన, బీజేపీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శించడానికి విడిగా వెళ్లారు. ఒక రకంగా ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అధినేత కూడా తన పార్టీ తరఫున స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకుంటుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులతో పాటు మరో మంత్రి మాత్రమే. ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. తాను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం ఆయన కోణంలో సరైనదే కావచ్చు. ప్రభుత్వ పరంగా చూస్తే అది వాంఛనీయమా అన్న సందేహం కలుగుతుంది. ఒక సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలితే దాని ప్రభావం పాలనా యంత్రాంగంపై ఉంటుంది. ఎవరి ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలన్న సందేహం అధికారుల్లో ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని కొంతమంది అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రుల వలె పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి పర్యటనకు వెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. విలేకరుల సమావేశంలో కూడా ఇరువురు సమిష్టిగా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అలా కాకుండా విడివిడిగా ప్రకటనలు చేయడం వల్ల ప్రభుత్వంలో సమన్వయం కొరవడుతుంది. సంకీర్ణ ధర్మానికి అందరూ కట్టుబడి ఉంటే ఏ గొడవ ఉండదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ పేరిట 5గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించుకున్నారు. అయితే వారెప్పుడు తాము మిగతా మంత్రుల కన్నా అధికులమని చెప్పుకునే పని చేయలేదు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కనుక ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయుడిగా ఉండాలని భావించలేని పరిస్థితి. ప్రస్తుతం తలెత్తిన ఈ సున్నితమైన సమస్య మున్ముందు కూటమి సఖ్యతపై ప్రభావం చూపకూడదు అనుకుంటే ప్రస్తుత దశలోనే పరిష్కారం కనుగొనాలి. మృతుల కుటుంబాలకు పాలక మండలి క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరడం ముమ్మాటికి సమర్థనీయమే. కింది స్థాయి అధికారులు చేసే తప్పిదాలకు ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఒక డిఎస్పీ స్థాయి అధికారి అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల 6 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయినందున పాలక మండలి నైతిక బాధ్యత తీసుకోవడంలో తప్పు లేదు, నామోషి అంతకన్నా లేదు. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనను ముఖ్యమంత్రి సమక్షంలో చేసి ఉంటే బాగుండేది. విషయాలు స్వల్పమే అయినప్పటికీ అవి భవిష్యత్తులో ముదిరే ప్రమాదం ఉంటుంది. కూటమిలో చిచ్చు పెట్టడానికి జగన్ అండ్ కో కాచుకొనున్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారిలో విశ్వాసం ఏర్పడాలన్నా కూటమిలో ఐక్యత ఉంటుంది అన్న నమ్మకం కూడా కలిగించాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తితే దాని ప్రభావం ఆ పార్టీలపైనే కాదు, రాష్ట్రంపై పడుతుంది. కూటమి విచ్ఛిన్నమైతే 2029లో పరిస్థితి ఏమిటి అన్న సందేహం పెట్టుబడిదారుల్లో కలగకుండా ఎందుకుంటుంది? ఇప్పటికే జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు అన్న భరోసా ఇవ్వగలరా అని పెట్టుబడులు పెట్టేవారు అడుగుతున్నారని మంత్రి లోకేష్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన మధ్య, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మరింత సమన్వయం అవసరం. అదే సమయంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల కొండపై పరిస్థితిని గాడిలో పెట్టడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా యోచన చేయాలి. ముఖ్యమంత్రి అంటే లెక్క లేకుండా తన సమక్షంలోనే గొడవ పడిన చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావును చంద్రబాబు ఆ రోజే మందలించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. వైకుంఠ ఏకాదశి రద్దీ ఉన్నందున
భక్తులకు ఏర్పాట్లు పర్యవేక్షించకుండా బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించడం సమంజసం కాదన్న ఈవో అభిప్రాయాన్ని బోర్డు సభ్యులు లెక్క చేయలేదు. ఈ సమస్యకు వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారం కనుగొనాలి. లేని పక్షంలో తిరుమల ప్రతిష్ట మంటగలవడమే కాకుండా దాని ప్రభావం చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై కూడా పడుతుంది. కొండ మీద ఆధిపత్య పోరు వల్ల సామాన్య భక్తులు బలి కాకూడదు. పదవుల్లో ఉన్న వారికి దేవుడిపై నిజంగా భక్తి ఉంటే భేషజాలను వెంటనే వదులుకోవాలి. ఆ దేవుడే లేకపోతే మనము లేము, మన పదవులు లేవన్న వాస్తవాన్ని గుర్తించి మెలుగుతారని ఆశిద్దాం. తిరుమల చరిత్రలో మొదటిసారిగా జరిగిన ఈ దురదృష్టకర సంఘటన చివరిది కావాలని కోరుకుందాం.